హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో తమ్నేల్ చూసి వచ్చి ఉంటారండి. మన స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్స్ కానివ్వండి, లేదా టెస్టిమోనియల్స్ అనుకోండి, లేదా ద లవ్ అని చెప్పుకోండి. మన అకాడమీలో ఉన్న కోర్సెస్ మీద ఉన్న లవ్ అని చెప్పుకోవచ్చు. సో మీరిచ్చే ఈ ఫీడ్బ్యాక్స్ కానీ లవ్ కానీ ఏదైతే ఉందో, ఇట్ ఆల్వేస్ కీప్స్ అస్ మోటివేటింగ్ అండి. ఇంకా మాకు ఏదో చేయాలి స్టూడెంట్ కమ్యూనిటీకి అని చెప్పేసి మేము కూడా ట్రై చేస్తున్నాం. అండ్ హోప్ఫుల్లీ మేము మా గ్రూప్ 2 స్టూడెంట్స్కి ఇచ్చిన ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో 100% ఫుల్ఫిల్ చేశాము. వాళ్ళకి క్లాసెస్ చెప్తామన్నాం విత్ 100% సిలబస్ కవరేజ్, అది కంప్లీట్ అయింది. టెస్ట్ సిరీస్ ఇస్తామన్నాము, టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేశాము, విత్ పీడిఎఫ్లు ఇచ్చాము. తర్వాత రివిజన్ క్లాసెస్ అన్నాం, రివిజన్ క్లాసెస్ చెప్పాము. కరెంట్ అఫైర్స్ అన్నాం, కరెంట్ అఫైర్స్ కూడా చెప్పాము. అండ్ చాలా మంది ఇప్పుడు ఎగ్జామ్ టైం కాబట్టి టెస్ట్ సిరీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో రీసెంట్గా మా స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ ఒకసారి మీరు కూడా చూడండి. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. గివ్ మీ సెకండ్. ఎస్ అండి, ఇక్కడ చూసుకోవచ్చు మన స్టూడెంట్స్ యొక్క లవ్ ఇక్కడ. సార్ మీ టెస్ట్ సిరీస్ చాలా బాగున్నాయి. పర్ఫెక్ట్గా చేస్తే 40 టెస్ట్ సిరీస్ 1 టైం సిలబస్ కంప్లీట్గా రివిజన్ అయినట్లే సార్, థ్యాంక్ యూ అన్నారు. సో స్వాతి గారు చెప్పిన మాట ఏంటంటే, మనము మన అకాడమీలో 40 టెస్ట్లు ఇచ్చామండి. ఓకేనా? ఈ 40 టెస్ట్లు ఎలా ఉంటాయంటే, వీ హ్యావ్ డివైడెడ్ ఇట్ ఇంటూ 2 పార్ట్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఒక 20 టెస్ట్లు ఇంటూ 50 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 20 టెస్ట్లు ఒక 75 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క టెస్ట్. ఓకేనా? సో అలాగా మనం 40 టెస్ట్లు విత్ మీరు టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఆన్సర్స్ వస్తాయి ఫస్ట్. ఓకేనా? ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అని చెప్పేసి మీరు ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అలా వస్తుంది అనమాట. తర్వాత కింద డీటెయిల్డ్ సొల్యూషన్ ఉంటుంది. ఆ డీటెయిల్డ్ సొల్యూషన్ మీరు చూసుకున్నట్లయితే, మీరు ఇప్పటివరకు ఏదైతే చదివి ఉన్నారో సబ్జెక్ట్, దానికన్నా ఖచ్చితంగా మీకు ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి దీంట్లో దొరుకుతాయి. అండ్ దిస్ ఈజ్ ఫర్ ష్యూర్, 100% చెప్తున్నానండి. మీరు ఇప్పటి వరకు అయిన ప్రిపరేషన్ ఒక ఎత్తు, మన అకాడమీలో ఉన్న టెస్ట్ సిరీస్ చూసి మీరు ఆ సొల్యూషన్ ఉంటుంది చూసారా, సొల్యూషన్లో మీకు మోర్ పాయింట్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి అనమాట మీ ప్రిపరేషన్కి, విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్ అని చెప్పుకోవచ్చు, రైట్? సో స్వాతి గారు ఇలా అన్నారు. నాగరాజ్ గారు అంటున్నారు, రియలీ థ్యాంక్స్ సార్, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ టెస్ట్ సిరీస్ విత్ సొల్యూషన్, నో నీడ్ టు గో ఫర్ అదర్ మెటీరియల్స్. మనకి ఇక్కడ మీరు బయట ఇంకొక మెటీరియల్, ఆ మెటీరియల్, ఈ మెటీరియల్ చూడాల్సిన అవసరం లేదండి. టెస్ట్ సిరీస్ క్వాలిటీ అనేది మనకి యూపీఎస్సీ స్టాండర్డ్లోనే డిజైన్ చేశాము. ఎందుకు అంటే ఏ స్టూడెంట్ కూడా ఇబ్బంది పడకూడదు, అండ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి మెయిన్స్లో రావాలి అనే ఇంటెన్షన్తోనే మనం ఈ క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ అనేది ఇచ్చాము. అండ్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నామండి. లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను, మనము అంటే విఐపిఐఎస్ అకాడమీలో ఉన్న టెస్ట్ సిరీస్ అనేది ఐ బెట్ మీరు ఎక్కడా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో దొరకదు మీకు. బికాస్ టెస్ట్ సిరీస్ డిజైన్ చేసిన మనకి మనోజ్ సార్ కానీ, లేకపోతే వెంకటేష్ సార్ కానీ, గౌరీ శంకర్ సార్ కానీ, దే ఆర్ వెరీ మచ్ ఎక్స్పర్టైజ్ ఇన్ టెస్ట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు యూపీఎస్సీకి, అండ్ ఆల్రెడీ గ్రూప్ 2 ర్యాంకర్స్ ఉన్నారు, అండ్ అదర్ గవర్నమెంట్ జాబ్స్లో సెటిల్ అయిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా. సో ద క్వాలిటీ అనేది మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. మీకు ఒకవేళ నమ్మకం లేదు అనుకుంటే, మీరు టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత ఐ బెట్ యుల్ గివ్ ద సేమ్ రివ్యూ. మీరు కూడా ఇలాంటి రివ్యూ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అవ్వరు అనమాట, రైట్? నెక్స్ట్ చూద్దాము. పవన్ అంటున్నారు చూడండి, మనం అది స్టేటస్ లో పెట్టుకున్న తర్వాత పవన్ దానికి ఇచ్చిన రిప్లై, ఎస్ ఇట్స్ ట్రూ, ఇనిషియల్లీ ఐ వాజ్ afraid of getting low marks, but then I realized that test series are designed in a way that covers every topic in the syllabus. సిలబస్ లో ఉన్న ప్రతి టాపిక్ అండి. ఓకేనా? మనం ఎక్కడ కూడా ఏ టాపిక్ కూడా వదులుకోకుండా మన గ్రూప్ 2 మెయిన్స్ లో మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ టచ్ అయ్యేలాగా, ఆ టాపిక్స్ అన్ని కూడా యూపీఎస్సి లేటెస్ట్ ఎగ్జామినేషన్ ట్రెండ్స్ అంటే మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ కానివ్వండి, పెయిర్స్ క్వశ్చన్స్ కానివ్వండి, అలాగే యూపీఎస్సి ట్రెండ్కి తగ్గట్టుగా ఇవ్వడం జరిగింది. I started to feel more confident as I began to learn the topics I had previously failed to study or revise. సో ఇందాక చెప్పాను కదండి, మీరు ఏదైతే మీరు చదివిన కంటెంట్ ఉంటుందో దానికన్నా మీరు ఇంకా ఈ రివిజన్, ఐ మీన్ ఈ టెస్ట్ సిరీస్ యొక్క అనాలిసిస్లో ఇంకా ఎక్కువ పాయింట్లు అనేది 100% నేర్చుకుంటారు ఫర్ షూర్, రైట్? అండ్ రివైజింగ్ దెమ్ మల్టిపుల్ టైమ్స్ రియల్లీ హెల్ప్ మీ టు ఇంప్రూవ్ మై ప్రిపరేషన్ అని చెప్పేసి అన్నారు. సో థ్యాంక్ యూ పవన్. సో నరసింహ అంటున్నారు ఇక్కడ, క్వశ్చన్ ప్యాటర్న్ అండ్ ద డెప్త్ ఆఫ్ ద టాపిక్ ఇన్ ద క్వశ్చన్స్ ఆర్ డిఫికల్ట్ సార్, బట్ యాజ్ ఆఫ్ నౌ ఏపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఓన్లీ నీడ్ అంటున్నారు. అంటే మనం ఇచ్చే డెప్త్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది ఇప్పుడున్న ప్రెసెంట్ ఎగ్జామినేషన్ ట్రెండ్ ప్రకారంగా ఇదే పర్ఫెక్ట్ అని చెప్పేసి నరసింహ గారు అంటున్నారు. థ్యాంక్ యూ నరసింహ. అండ్ ఇక్కడ ఐజాక్ నాయక్ అంటున్నారు, సార్ యువర్ టెస్ట్ సిరీస్ ఈస్ హ్యావింగ్ ఎక్సలెంట్ కంటెంట్,
అండ్ సిమిలర్ టు యూపీఎస్సీ ప్యాటర్న్ చెప్పాం కదండి, యూపీఎస్సీ ప్యాటర్న్ కి తగ్గట్టుగానే ఉంది. అండ్ షూర్లీ ఇట్స్ ఎ గేమ్ చేంజర్ అని చెప్పేసి అంటున్నారు. సో థ్యాంక్ యూ ఐజాక్ నాయక్. సో దిస్ ఈస్ ద ఫీడ్బ్యాక్ అండి స్టూడెంట్స్ నుంచి. సో ఈ 214 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఓన్లీ మన ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు. అంటే మీకు చూడండి, మీలో మీకే కాంపిటీషన్. ఓకేనా, ఇప్పుడు మన మెయిన్స్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు సపరేట్గా ఉన్నారు, పీసీఎం తీసుకున్న వాళ్ళు సపరేట్గా ఉన్నారు. వాళ్ళందరూ మనం అంటే మా అకాడమీ వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తే ఈ టెస్ట్ సిరీస్ అనేది దిస్ ఇస్ డిజైన్ ఫర్ ఎవ్రీవన్. అండ్ దీంట్లో ఒక 214 మెంబర్స్ టెస్ట్ సిరీస్ తీసుకొని ఆల్రెడీ వీళ్ళు అనలైజ్ చేసుకొని వీళ్ళు టెస్ట్లన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ ఎవరైతే నార్మల్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకన్నా దే విల్ బి అహెడ్ ఆఫ్ యూ అని చెప్పుకోవచ్చు అనమాట. బికాస్ 40 టెస్ట్లో ఆల్రెడీ వీళ్ళు ఒక 20-25 రాసేసినప్పటికీ కూడా వాటిని అనలైజ్ చేసుకొని వాటి నుంచి ఇంకా కొత్త పాయింట్స్ నేర్చుకున్నారు అనుకుంటే ఆబ్వియస్లీ దే విల్ బి ఇన్ ద రేస్ అని చెప్పుకోవాలన్నమాట, రైట్? సో ప్రాపర్గా మీరు ప్రిపేర్ అయిన ఐ మీన్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్కి ప్రాపర్గా రివిజన్ చేసి మన టెస్ట్ సిరీస్ కూడా మీరు జతపరిచారంటే యువర్ నేమ్ విల్ బి ఇన్ ద లిస్ట్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ తర్వాత మాట్లాడదాము. మన టెస్ట్ సిరీస్ నుంచి డైరెక్ట్గా మన అంటే ఐ మీన్ ఈ 40 టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ 40 టెస్ట్ల నుంచి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి విత్ ప్రూఫ్స్ విత్ మన అకాడమీ స్క్రీన్ షాట్ అండ్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో అడిగిన స్క్రీన్ షాట్లు రెండు కంపారిజన్ పీడిఎఫ్ అనేది వస్తుంది. డెఫినెట్లీ పీపుల్ విల్ రిగ్రెట్ అండ్ డెఫినెట్లీ పీపుల్ విల్ ఫీల్ హ్యాపీ ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకున్నారు. ఓకేనా, సో వీఆర్ నాట్ ఫోర్సింగ్ ఎనీ వన్ టు టేక్ ఆ టెస్ట్ సిరీస్. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే యూ కెన్ టేక్, బట్ టెస్ట్ సిరీస్ తీసుకుంటే ఐ బెట్ యుల్ గెయిన్ మోర్ నాలెడ్జ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీ ఎగ్జామినేషన్ ఫియర్ అనేది యూ క్యాన్ ఎలిమినేట్ ఇట్ రైట్ హియర్ అని చెప్పుకోవచ్చు అనమాట, రైట్? అండ్ మీ అందరికీ కూడా వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 750 ఆఫ్ కూపన్ కోడ్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగిందండి. ఆ కూపన్ కోడ్ ఎలా రీడీమ్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఇది మన విఐపి లెర్నింగ్ అప్లికేషన్. మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్టోర్ అనే ఒక సెక్షన్ కనిపిస్తుంది మీకు. అక్కడ మీకు ఇలా ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ కనిపిస్తుంది సపరేట్గా, తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ కూడా కనిపిస్తుంది. సో ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ చూసుకుంటే కంటెంట్లోకి వెళ్ళండి. యూ విల్ బి హ్యావింగ్ 40 టెస్ట్. సో మీకు ఆల్రెడీ ఇక్కడ కనిపించేస్తుంది ఐ థింక్. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 40 టెస్ట్లు 50 ఫైల్స్ ఉన్నాయి. సో పీడిఎఫ్లు కూడా మనం 40 టెస్ట్లకు సంబంధించిన 40 పీడిఎఫ్లు అప్లోడ్ చేసాం. అండ్ సమ్ అదర్ ఇంపార్టెంట్ పీడిఎఫ్లు కూడా స్టూడెంట్ రిక్వెస్ట్ చేశారని మనం అప్లోడ్ చేసాం. లేటెస్ట్ బడ్జెట్ ప్లస్ సర్వే, వైట్ పేపర్స్ ఎట్సెట్రా, దట్ ఈస్ అవుట్ ఆఫ్ మన కంటెస్ట్ అండి. సో మీకు ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి, 8 ఫ్రీ టెస్ట్లు రాసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్షనల్ ఒకటి రాసుకోండి, ఫుల్ లెంత్ రాసుకోండి. సైన్స్ అండ్ టెక్ సెక్షనల్ రాసుకోండి, ఫుల్ లెంత్ రాసుకోండి. ఏపీ హిస్టరీ సెక్షనల్ రాసుకోండి, ఫుల్ లెంత్ రాసుకోండి. ఎకానమీ కూడా సెక్షనల్ అండ్ ఫుల్ లెంత్ రాసుకోండి. మీకు ఓపిక ఉంది అనుకుంటే 8 ఫ్రీ టెస్ట్లు రాసుకోండి. దిస్ విల్ బి ఫ్రీ ఫర్ ఎవ్రీవన్. మాకు ఇంట్రెస్ట్ ఉంది, మీ టెస్ట్ సిరీస్ క్వాలిటీ మీరు చెప్పిన మాటల్లాగే నిజాయితీగా అక్కడ కనిపిస్తుంది అనుకున్నప్పుడు యూ కెన్ పర్చేస్. అప్పటి వరకు కూడా మీరు పర్చేస్ చేయకండి, రైట్? సిమిలర్లీ ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి కూడా చూసుకోండి, వీళ్ళకి కూడా 40 టెస్ట్లు ఇచ్చాము, బట్ 39 అప్లోడ్ అయినాయి. 40th టెస్ట్ ఇవాళ అప్లోడ్ అయింది, అది ట్రాన్స్లేషన్కి వెళ్ళడం జరిగింది అనమాట, రైట్? సో ఆ టెస్ట్ సిరీస్ కూపన్ కోడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఐ హోప్ యు ఆల్ కెన్ సీ ఇట్. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, G2 సక్సెస్. ఓకేనా, G2 లేదా గ్రూప్ 2 అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో G2 సక్సెస్ అని చెప్పేసి మీరు టైప్ చేస్తే మీకు ఆ 750 ఆఫ్ వర్త్ కూపన్ కోడ్ రీడింగ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, అండ్ ఇది 15th వరకు మాత్రమే ఉంది అండ్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ 50 మెంబర్స్. సో మొన్న రీసెంట్గా సక్సెస్ అనే ఒక కూపన్ కోడ్ అండ్ ఇంకొక కూపన్ కోడ్ ఏదో మనం పెట్టడం జరిగింది ఫర్ 50 స్టూడెంట్స్ అని చెప్పేసి, అది ఆల్రెడీ స్టూడెంట్స్ క్లెయిమ్ చేసుకున్నారు. సో దిస్ ఇస్ ద లాస్ట్ కూపన్ దట్ వీఆర్ గివింగ్ ఫర్ గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ అండి. దట్ ఈస్ G2 సక్సెస్. ఇట్ క్యాన్ బి రీడీమబుల్ ఫర్ తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ అండ్ ఆల్సో ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్. గుర్తుపెట్టుకోండి, బోత్ మీరు ఈఎం కావాలంటే ఈఎం టెస్ట్ సిరీస్, టీఎం కావాలంటే టీఎం టెస్ట్ సిరీస్కి రీడీమ్ చేసుకోవచ్చు. బట్ FCFS అండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఎవరైతే ఫస్ట్ 50 స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకి మాత్రం ఈ 750 ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత యూ హ్యావ్ టు పే 2000 రూపీస్ అని చెప్పుకోవాలి, రైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఎగ్జామినేషన్ అయిన తర్వాత కలుద్దాము, టెస్ట్ సిరీస్ ప్రూఫ్లతో కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.